ఇప్పుడు రైతాంగం 6 కాలం కష్టపడి పంట చేతికి వచ్చే సమయానికి ఈ ఈదురుగాళ్ళు వడగల వాన ప్రకృతి వైపరీత్యాలతో ఏదైతుందో చేతికి వచ్చే పంట కోల్పోవటము అంటే నిజంగా బాధాకరమైన కాకుండా వాళ్ళ ఆవేదన చూస్తుంటే దాన్ని ఏ విధంగా తీర్చగలుగుతామనేది కూడా తోయలేని పరిస్థితి ఉందని చెప్పి అంటున్నాను. అంటే వాస్తవంగా వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలను ప్రోత్సహించాలని చెప్పని ప్రభుత్వం భావిస్తుంది ఒకవైపు. ఈ మన దగ్గర ఫార్చునేట్లీ ఈ రబ్బీకి సంబంధించి ఎక్కువ వరకు వరి స్థానే మొక్కజొన్న ఎక్కువ సాగు చేసింది. అంటే మొక్కజొన్న దిగుబడి అంటే కొంత పంటను కోతులతో కాపాడుకోవటం ఇబ్బంది అయినా కానీ దిగుబడి దాదాపు 30 క్వింటాల పైకిలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ వరకు ఈ రెండో పంట రబ్బీ అంటే మన రాయకల్ మండలంనే కాకుండా జగిత్యాల జిల్లాలో ఎక్కువ మొక్కజొన్న సాగు చేసిండ్రే. ఈ డ్రై ల్యాండ్స్ అనే కాకుండా ఇప్పుడు జగిత్యాల ఆవైపు అయితే కొయ్యమ్మక్క అని చెప్పి ఎక్కువ పెడతారే, జీరో టిల్లింగ్. ఎకరానికి దాదాపు 30,000 దాకా పెట్టుబడి వస్తుంది, 25-30,000 పెట్టుబడి వస్తుంది. సేంద్రియ ఎరువులే కానీ రసాయనిక ఎరువులే కానీ విత్తనం అన్ని విధాల పంట పెట్టుబడి దాదాపు 30,000 రూపాయలకు వస్తుంది. మనం పంట మంచిగా వస్తూ 60,000 దాకా వస్తుంది అని చెప్పని ఆశిస్తారు. 50-60,000 దాకా వస్తుందని చెప్పాను. ఇప్పుడు చేతికి వచ్చిన పంట పోయే వరకల్లా రైతు దిగాలు పడి అంటే వాస్తవంగా ప్రభుత్వం ఏదైతున్నదో ఇప్పుడు గత ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయినప్పుడు మనం ఏ విధంగా ఆర్థిక సాయం పొందలేకపోయినాం. ఇప్పుడు ఈ పంటల బీమా పథకం అమలు చేయబడ్డాకనే బాగుంటుండే. పంటల బీమా పథకం ఇప్పుడు పంటల బీమా పథకము అమలుకి ఏదైతుందో ప్రభుత్వం మరి దానికి తగు విధంగా నిర్ణయం తీసుకోలేకపోవడంతోని మనం పంటల బీమా పథకంతో కూడా ఏ విధమైనటువంటి ఒక పరిహారం పొందే అవకాశం లేదు. ఇప్పుడు ఒకటే ప్రభుత్వం కలెక్టర్ గారితో మాట్లాడి మన రాయకల్ మండలం రామాజపేట అనే ప్రత్యేకంగా అనే కాకుండా రామాజపేటలో ఏదో 100 ఎకరాలు పోయింది. రామాజపేటలో 100 ఎకరాలు పోయింది. పాపం ఒక కౌలు రైతు చూస్తుంటే ఆ నిర్మల్కి వెళ్ళి ఎక్కడికో బ్రతకడానికి వచ్చిందట. నిర్మల్కి వెళ్ళి అది మొత్తం చేతికి వచ్చే పంట పోయేవరకల్లా అటు రైతుకు మరి కౌలు రకం కట్టాలి, రైతు భరోసా సంబంధించి కూడా ఏదైతుందో ఇంతవరకు విడుదల కాలేకపోవడం అది కూడా కొంత రైతాంగాన్ని నిరాశ గురి చేస్తుంది. ఇప్పుడు నిన్న క్యాబినెట్ సమావేశం మొత్తం రాష్ట్రమంతా రైతాంగం బాగా ఆతృతతోని క్యాబినెట్ నిర్ణయాలకు ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అది కొంత రైతుకి ఏదైతుందో అంటే పెట్టిన పెట్టుబడికి కాంపెన్సేటరీ, కొంత దోహదపడుతుందని చెప్పని భావించి అది క్యాబినెట్ ఏదైతుందో మరి నిన్న ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి నిర్ణయం తీసుకోలేకపోవడంతో మరి ప్రకటన అయితే ఇది రాలేదు. సరే క్యాబినెట్ సీఎం గారి నిర్ణయం ఆల్వేస్ వారు ఎప్పుడైనా తీసుకోవచ్చు. మనం ఈ మధ్యకాలంలో గత 10 రోజులకెళ్ళి గమనిస్తున్న ఫిబ్రవరి మొదటి వారం నుండి కూడా రైతు భరోసా సంబంధించిన నిధులు సమకూరినాయి, విడుదల చేయడం జరుగుతుందని చెప్పని. ఇప్పుడు ఏదైతున్నదో ఈ
ఈ నిన్నటి ప్రకృతి వైపరీత్యం, ఈదురుగాళ్ళు, వడగల వాన, ఏదో మొక్కజొన్న, మామిడి తోటలు పిందె దశలో ఉన్నాయి. అన్నీ మామిడి తోటలు పిందె దశలో ఉన్నాయి. బాగా తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం ఏదైతుందో మనకి ఎట్లాగో పంటల బీమా పథకం అమలు లేదు కాబట్టి ప్రభుత్వమే దాన్ని కాంపెన్సేట్ చేయాలి. తప్పనిసరిగా ప్రభుత్వమే కాంపెన్సేట్ చేయాలి. ఇప్పుడు రైతుకు ఆ పెట్టుబడి ఏదైతే దాదాపు 30,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టుకుంటే 20 నుంచి 30,000 దాకా పెట్టుబడి పెట్టుకుంటూ అంటున్నాను. చేతికి వచ్చే పంట 50,000-60,000 పంట నష్టపోయింది. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి పోయింది, చేతికి వచ్చే పంట పోయింది, రెండు పోయినాయి. ఇప్పుడు కనీసం ఒక 20,000 మనం నష్టపరిహారం ఇప్పించగలిగినా కానీ ఏదైతుందో కొంత రైతుకు ఊరట కలిగిస్తుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు విజ్ఞప్తి చేస్తే వారైతే ప్రభుత్వాన్ని నివేదిక పంపిస్తామని చెప్పానన్నాడు. ప్రభుత్వం కూడా ఏదైతుందో ఒకవైపు ఏదైతుందో ఈ జరిగిన పంట నష్ట పరిహారం ఏ విధంగా రైతును ఆదుకోవటం, ఎందుకంటే రైతు అనేది ఈ దేశానికి వెన్నెముక. మనం ఎప్పుడైనా కానీ రైతు గురించి ఆలోచన చేస్తుంటాం. అటువంటి రైతు వల్ల తీవ్ర ఆవేదనలు కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక పరిస్థితులలో ఆ రైతాంగాన్ని ఆదుకోవటానికి కొరకు నష్టపోయిన పంటకు అది ఏ రకమైన పంటే కానివ్వండి, మామిడి తోటే కానీ మొక్కజొన్నే కానీ ప్రధానంగా మొక్కజొన్న ఎక్కువ నష్టపోయింది. మామిడి తోట కూడా కొంత మెరిపోయింది. అదృష్టం ఏంటంటే పొలాలు అడ్డం అవి ఇంకా గుండుకు రాలేదు. పొలాలు ఏదైతుందో గుండుకు రాలేదు. గుండుకు వస్తే అది కూడా మొత్తము పుట్టబోయే అవకాశం వస్తుంది. పొలాలు గుండుకు వస్తే ఆ పుట్ట పగిలిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎకరా 20,000 రూపాయలైనా కానీ ప్రభుత్వం జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం కలెక్టర్తో నివేదికలు తెప్పించుకొని ఆ పరిహారం విడుదలకు రేపు బడ్జెట్ సమావేశాలు ఇవాళ దీంతో ఏదైతుందో రైతు భరోసా సంబంధించి నిర్ణయం తీసుకున్నారు. సంతోషం. ఎంప్లాయీస్కు క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇస్తామని నిర్ణయం తీసుకున్న సంతోషం. ఇక్కడ ప్రధానంగా రైతాంగం అనేది మొత్తం రాష్ట్రమంతా విస్తరించబడి ఉన్నారు. రైతాంగం సంబంధించినటువంటి ఒక రైతు భరోసా ఎకరా 6,000 రూపాయల పంటకి ఇవ్వడానికి ఏదైతే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో, గత పంట 6,000 ఇవ్వడానికి మరి నిర్ణయం తీసుకునేది, ఈ పంట కూడా 6,000 వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. మధ్య పత్రికల్లో కూడా ఏదైతుందో ఏదో సర్వే చేసి ఆ సర్వేకి అనుగుణంగా అని గమనించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఏదైతుందో సర్వేకి సంబంధం లేకుండా మొత్తం పంట సాగు విస్తీర్ణాన్ని పరిగణలోకి తీసుకొని రైతు భరోసా కల్పింపచేయడం జరుగుతుందని చెప్పని కూడా గమనించినాం. ఇలా కాంగ్రెస్ పార్టీ ముందు నుండి కూడా రైతుకు అండగా నిలిచే ప్రభుత్వం, నిలుస్తుందని భావించే ప్రభుత్వం. కాబట్టి ఈ పంట పరిహారం, నష్టపరిహారం విడుదల ఎకరా 20,000 రూపాయల చొప్పున, అట్లాగే ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి కూడా తక్షణమే నిర్ణయం తీసుకొని విడుదలకు రైతు ఖాతాల్లో జమ చేసి కొంత ఓదార్పు కలిగించాలంటారు. ఇది ఓదార్పు. రైతు ఉన్నటువంటి ఒక పరిస్థితులలో జరిగిన నష్టమే కానీ ఈ ఆవేదనకి ఏదైతే ఇది ఒక ఓదార్పుగా మీరు ఆ పరిహారం, ఈ రైతు భరోసా ఎకరా 6,000 రూపాయలు తక్షణమే నిధులు విడుదల చేపించాలని చెప్పని నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. రైతాంగం కూడా ఏదైతుందో సరే, ఇది అకాల వర్షాలు మన చేతిలో లేదు. ఇది సరే, ఏదైనా ప్రభుత్వ పరంగా ఆదుకోవటానికి చర్యలు చేపడుతుందని చెప్పని ఆశిస్తున్నాను.